యూట్యూబర్ ప్రశ్న రావణ్ ను నెల్లూరు సెంట్రల్ జైల్ కి తరలించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో రావణ్ ని పోలీసులు అదుపులోకి తీసుకోగా గన్నవరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో నెల్లూరుకి తరలించారు. ప్రస్తుతం రావణ్ నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. దీంతో నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద పరిస్థితి ఎలా ఉంది? రైట్, మొత్తానికి మనం చూసుకుంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి యూట్యూబర్ ప్రశ్న రావణ్ నిన్న ప్రధానంగా కూడా గుంటూరు నుంచి కూడా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతానికి నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు వచ్చారు రావణ్ ప్రస్తుతం సెంట్రల్ జైల్లో 14 రోజుల పాటు ఇక్కడే ఉంటున్నారు. అయితే మొత్తానికైతే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నటువంటి రావణ్ అనుచిత వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ పై చేసినటువంటి వ్యాఖ్యలు అయి ఉండొచ్చు, సనాతన ధర్మంపై చేసినటువంటి వ్యాఖ్యలకు గాను సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే యావత్తు తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు కూడా ఇటు సనాతన ధర్మాన్ని మాట్లాడడం ఏంటి, పవన్ కళ్యాణ్ పై ఇంత అనుచితంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి ఒకవైపు పవన్ కళ్యాణ్కి మద్దతుగా మాట్లాడుతున్నారు. మరోవైపు దీనికి సపోర్టెడ్గా ఒకవైపు ప్రకాష్ రాజ్ అయి ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయి ఉండొచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అనేక మంది మాజీ మంత్రులు సైతం కూడా ఇటు రావణ్కు మద్దతు ఇవ్వడం అనేది ప్రస్తుతం రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది. యూట్యూబర్ రావణ్ మాట్లాడినటువంటి మాటలు వింటే ఈరోజు సనాతన ధర్మంపై ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే చాలా కడుపు బగ్గుమనేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. జూన్ 28 ఏలూరులో జరిగినటువంటి దళిత క్రైస్తవ ఏదైతే సమర సంకారం సభ ఏదైతే జరిగిందో ఆ సమర సంకారం సంబంధించిన సభలో నారా చంద్రబాబు నాయుడు నేయచ్చు, ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి చాలా ఘోరంగా మాట్లాడినటువంటి రావణ్ను అప్పుడే హైదరాబాద్లో కూడా జూన్ 30వ తేదీ రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత వెంటనే కూడా ఆయనకి బెయిల్ రావడం జరిగింది. అట్లా 4 సార్లు అరెస్ట్ చేసినప్పటికి కూడా 4 సార్లు బెయిల్ రావడం జరిగింది. 5వ సారి దీనిపై ఏదైతే కేసును కూడా నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనం చూస్తే యాంటీ టెర్రర్ చట్టాన్ని కూడా ఏర్పాటు చేసి ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కేసులో ఆయన 14 రోజు రిమాండ్ విధించడం జరిగింది. యూట్యూబర్ రావణ్ చేసినటువంటి ఏదైతే అనుచిత వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఈరోజు సనాతన ధర్మంపై చేసి రామాయణం పైన చేశాడు, అదేవిధంగా మహాభారతంపై చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకోవాలా. అయితే పాత కేసులు ఉన్నాయో ఆ పాత కేసులను కూడా ప్రస్తుతం మళ్ళీ వాటన్నిటిని మీద కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఆయన వైపు న్యాయవాది ఎవరైతే ఉన్నారో అన్ని కేసులు ఒకేలాగా తీసుకొని హైకోర్టుకి వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా రావణ్ లాంటి ఈ విధంగా మాట్లాడడం ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ పై చేసినటువంటి వ్యాఖ్యలకు గాను ఇప్పటికే కాపులను దూరం చేయాలనే కాన్సెప్ట్తో వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక పన్నాగం పడినట్టుగా ఇప్పటికే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి రాజకీయ విశ్లేషణ యొక్క స్పందన ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కూడా తిరిగి తిప్పికొట్టే ప్రయత్నం కాపు సంఘాలు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్కి మేము అండగా ఉన్నాం, పవన్ కళ్యాణ్కి మేము ఉన్నామంటూ కూడా సోషల్ మీడియా వేదిక కూడా కాపు సంఘాలు అందరూ కూడా ఏకమవుతున్నటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో కూడా వైఎస్ఆర్సీపీ దెబ్బతీసే విధంగా కూడా ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్కు ప్రత్యేకించి కూడా ఒక్కొక్కరు టార్గెట్ చేస్తున్నటువంటి విధానంతో ఒకవైపు జనసేన పార్టీ ఇంకా కూడా ముందుకెళ్తుంది, ఇంకా ప్రజల్లో చాలా మమేకమవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రశ్న రావణ్ చేసినటువంటి వ్యాఖ్యలను ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగువారు ఈరోజు తిప్పి కొడతా ఉన్నారు. ఇలాంటి వ్యక్తులను కూడా మన దేశ ద్రోహిగా తీసుకోవాలంటూ కూడా మాట్లాడడం జరుగుతుంది సోషల్ మీడియాలో. ఏదేమైనా కూడా రావణ్ 14 రోజుల పాటు సెంట్రల్ జైలు నెల్లూరులో ఉండబోతున్నారు. ప్రస్తుతం ఆయన అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా ఆహారం తీసుకోవట్లేదని మాత్రం మనకు తెలుస్తూ ఉంది. మరి నెల్లూరు సెంట్రల్ జైల్లో కూడా ఉదయం నుంచి కూడా ఆహారం తీసుకోవట్లేదని మాత్రం తెలుస్తూ ఉంది. ఈ నిరసన ఇంకా 2-3 రోజులు ఉంటే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటాయి, హాస్పిటలైజేషన్ వెళ్తే ఏ విధంగా ఉంటాయనే దాని మీద కూడా ఒక ఉత్కంఠం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.